కాబట్టి రీజనబుల్ రేట్లు పెట్టారు కాబట్టి సినిమా అందరూ చూస్తారు, కలెక్షన్లు కూడా ఎరగదీస్తారు. అలా అయితే అల్లు అర్జున్ కూడా గారు అందగారండి, ఆయన కూడా పుష్ప సినిమాలు అట్లా చేశారు కదా. సో ఎట్లా మీకు నచ్చినట్టే చేయాలంటే అట్లా అవ్వట్లేదు కదా, అందరికీ నచ్చేటట్టు చేయాలని చెప్పి ఇట్లాంటి కొంచెం డిఫరెంట్ రోల్ ప్లే చేశారు. చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అఖిల్ గారే కనిపించారు స్క్రీన్ మీద కాబట్టి వన్ మ్యాన్ షో అనుకున్న సినిమా అయితే చాలా బాగుంది. అన్న తొడగొట్టి చెప్తున్నానా, అఖిల్ గారి కెరియర్లో ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. అసలు నెల్లూరు క్యారెక్టర్ ఎలా చేయాలో అలా చేసి చూపించిండు మన నెల్లూరు గారి యాక్టింగ్. అఖిల్కి నిజంగా చెప్తే హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అంటే అసలు పక్కోళ్ళు కూడా మనం చూసినా కూడా అంటే చూసినా కూడా నెక్స్ట్ ఏం చేస్తాడు, యాక్టింగ్లో ఎలా చేస్తాడే ఆ పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఇట్లా బూస్ బాన్స్ వస్తున్నాయన. యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు, ఎక్కడ కూడా పోలేదు. నిజంగా చెప్పాలంటే నాగార్జున ఫ్యాన్స్ మాత్రం ఇట్లా కాలేజీ చేసుకుంటాను. ఎందుకంటే ఛానల్ తర్వాత ఒక సింహం ఎంతో దూరం పరిగెత్తుతుంటుంది, ఎత్తి ఎన్నో కదా అలసిపోతుంది, మళ్ళీ లేచిలా పడుతుంది. అదే అఖిల్ అని చెప్పొచ్చు. ఒక సింహం లేక అన్న ఒకటి చెప్తున్నా, సినిమా బాగున్నా కొంతమంది బాగాలని చెప్తారన్న. సినిమా మాత్రం చూస్తే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది చెప్పేటోళ్ళు చెప్తారు, పట్టించుకోవద్దు. మెయిన్ ఒకటి చెప్తున్నా, ఆ సినిమా మాత్రం లవ్ స్టోరీ ఉంది, ఒక ఫ్రెండ్షిప్ ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. అంటే అన్ని కలిపి తీసిన డైరెక్టర్ గారు. అంటే ఒక అన్ని మొత్తం అసలు మనం ఊహించుకోం, ఆ కథ తగ్గట్టు ఎలా తీసుకుపోవాలో అలా తీసుకుపోయిన డైరెక్టర్ గారు. ముందుగా యాడ్సాప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు మాత్రం ఇచ్చి పడేసిన యాడ్సాప్ అన్న మ్యూజిక్. మళ్ళీ నాకు ఒక కేజీఎఫ్ గుర్తొచ్చింది, ఒక రంగస్థలం గుర్తొచ్చింది. ఆ మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ కానీ. నిజంగా చెప్తున్నా ఈ సినిమా అఖిల్ గారి కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నాగార్జున గారు నిజంగా చెప్తున్నా యాడ్సాప్ సార్, అఖిల్ గారు ఇంత మంచి యాక్టింగ్ చేశారు. ఛానల్తో బిగ్గెస్ట్ మూవీ పడ్డది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసిన యాక్టింగ్. ఈ సినిమా రాసి పెట్టుకోండి, అఖిల్ గారి కెరియర్లో ఇది బిగ్గెస్ట్ మూవీ అవుతుంది. మూవీ హోల్ మూవీలో చాలా బాగున్నది, చూడొచ్చు, అందరు వచ్చి చూడొచ్చు, పడుకోవచ్చు. ప్రొడ్యూసర్ అతనే కదా. అవునవునవునవును మాట్లాడింది పక్క. అందరు వచ్చి ఫైట్స్ అనే డాన్స్ యాక్టింగ్ అయితే చాలా నచ్చింది. అఖిల్ యాక్టింగ్ చాలా నచ్చింది. పక్క కొడతాడు, చాలా బాగా. మైనస్ ఏం లేవు, ఎవరు చెప్పిళ్ళు మైనస్ ఉన్నాయని? మంచిగా ఉన్నది. ఏం లేదండి, అది వాళ్ళకు మనం చూసే విధానంలో ఉంటుంది. ఏదైనా ఫస్ట్ నెగిటివ్తో వస్తే నెగిటివే ఉంటుంది. ఒక ఇంప్రెషన్ పెట్టుకొని రావాలి. బాగుంది, చూడాలి, అందరు వచ్చి చూడాలి. ఈ మూవీతోనైతే అఖిల్కి భాగ్యశ్రీకి హిట్ వస్తుంది పక్క. క్లైమాక్స్ ట్విస్టులు చాలా ఉన్నాయి. అసలు నెక్స్ట్ ఏమవుతుందని నేనైతే చాలా వెయిట్ చేసిన. హోల్ మూవీలో నాకు శివాజీ గారు చాలా నచ్చారు. ఆయన యాక్టింగ్ బిగ్ బాసే గుర్తొచ్చింది. ఆయన చూసినంతసేపు బాగున్నాడు. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగున్నది. సునీల్ గారిది ఇంకెప్పుడు ఉండేది కదా. ఓకే, తమన్ గారికి 10/10 ఇస్తా. బాగున్నది తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగున్నది. చూడొచ్చు, అందరు వచ్చి చూడండి. ఇంకేం చెప్పాలి, బాగున్నది. క్లైమాక్స్ అయితే హోల్డ్ ట్విస్ట్ బాగుంది. 5/5. ఇట్లా ఏర్లై పారుతుంది. ఆ నాని సినిమాలో వార్త చూసినావా, అట్లా ఇట్లా కొడవలతో నరికితే రక్తపాతం ఇట్లా ఏర్లై పారుతుంది. ఒకటి కడెం లాంటిది ఉంటుంది, అది తీసుకొని గుచ్చుతాడు కదా, అంటే కసా యాక్టింగ్ రాదన్నాడు. కళ్ళు తుడుచుకొని కళ్ళు బయలు కమ్మిపోతాయి, ఇట్లా చూస్తాడు. అమ్మ అఖిల ఇంత యాక్టింగ్ చేసింది, అమ్మ మనం ఎప్పుడు చేస్తాం భయ్యా అనుకుంటారు కొంతమంది. చెప్తున్నా కదా, అంటే ట్రిస్టుల మీద ట్రిస్టులు భయ్యా, ఊహించిన ట్రిస్టులు ఉంటాయి. తెలుసు కదా మనం రేవంత్ రెడ్డి ఫ్యాన్. ఇక్కడ చెప్తున్నామంటే బొమ్మ బ్లాక్ బాస్టర్ భయ్యా. ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకోండి, నేను రేవంత్ రెడ్డి గారికి కలవాలి, కంపల్సరీ కలిసేటట్టు మీ మీడియా మిత్రులు చేయాలి భయ్యా. 100% సపోర్ట్ చేయాలి. ఇది కూడా పెట్టండి.